ప్రాణాయామం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందాం. ముందుగా ప్రాణాయామం ఎలా చేయాలి తెలుసుకుందాం. ఎప్పుడు ప్రాణాయామం చేయాలన్నా ఫ్రెష్ ఎయిర్ అనేది ఉండాలి. మనకి కిటికీలు డోర్లు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. గాలి వస్తూ వెళ్తూ ఉండాలి. లేదంటే రూమ్లోనే ఉండి చేస్తున్నాము అంటే మన గాలి మనమే, మన కార్బన్ డైఆక్సైడ్ మనమే తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఫ్రెష్ ఎయిర్లో వీలైతే అవుట్ సైడ్ చక్కగా రిలాక్సింగ్ పొల్యూషన్ లేని చోట ఉండి ప్రాణాయామం చేస్తే మంచి ఫలితాలు అనేది ఉంటాయి. తర్వాత బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉంచుకోవాలి. చాలామంది ఇలా వంగిపోయి కూడా ఇలా నెక్ను కూడా డౌన్ చేస్తూ ఉంటారు. అది రాంగ్ ప్రాసెస్. మనం అలా సాధన చేయడం వల్ల అసలు రిజల్ట్ అనేది ఉండదు. మనం ఏ పని చేసినా సరే దాని ఫలితం వస్తుందని ఆశించే చేస్తాం కదా. అలాంటి ఫలితం రావాలంటే 100% ఎఫర్ట్స్ అనేది పెడితే ఖచ్చితంగా వస్తుంది కదా. ఇలా బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకొని సాధన చేయాలి. తర్వాత మనం చేస్తున్న ప్రాణాయామం మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, బీపీ, డయాబెటిక్ వీటన్నింటినీ తగ్గించడానికి అనులోమ విలోమ ప్రాణాయామ చాలా మంచిది. అనులోమ అంటే శ్వాసని తీసుకోవడం, విలోమ అంటే వదలడం. ఇది ఒక క్రమ పద్ధతిలో ఒక రేషియో ప్రకారం సాధన చేస్తాం కాబట్టి దీనిని అనులోమ విలోమ ప్రాణాయామ అని అంటాం. అంటే రిలాక్సేషన్ని బాడీకి ఇస్తూ బాడీలోంచి స్ట్రెస్ని బయటికి తీసేయడం అన్నమాట. దీన్ని మనసులో పెట్టుకొని నేను శ్వాస తీసుకుంటున్నప్పుడు రిలాక్స్ అవుతున్నాను, శ్వాసని వదులుతున్నప్పుడు శరీరంలోని మనస్సులోని టాక్సిన్స్ని బయటికి విడిచిపెట్టేస్తున్నాను అన్న భావనతోటి చేయగలిగాము అంటే ప్రాణాయామ మనకు మంచి ఫలితాలను అనేది ఇస్తుంది. మొదటగా మనం అనులోమ విలోమ ప్రాణాయామ ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. లెఫ్ట్ పామ్ని చిన్ముద్రలో ఉంచుకోవాలి. చిన్ముద్ర మన కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేస్తుంది. రైట్ పామ్ని నాసికా ముద్రలో ఉంచుకోవాలి. ఎప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నా సరే ఈ ముద్రల్ని మనం చక్కగా ఉపయోగిస్తాం. రైట్ నాస్ని ఎప్పుడు క్లోజ్ చేయాలన్నా సరే ఇలా తంబుతోటి క్లోజ్ చేస్తాం. లెఫ్ట్ నాస్ని క్లోజ్ చేయాలంటే ఈ లాస్ట్ 2 ఫింగర్స్ తోటి క్లోజ్ చేస్తాం. ఇది మనం ప్రాణాయామం చేయడానికి కావలసిన నియమాలు. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మొదలు పెడదాం. చూడండి, రైట్ నాస్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకుంటాం. బ్రీత్ ఇన్ లెఫ్ట్, లెఫ్ట్ని క్లోజ్ చేసి రైట్ నాస్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. మరలా రైట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకుంటాం. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. సేమ్ రిపీట్ చేయాలి. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, release. తీసుకుంటున్న శ్వాస లోపలికి వస్తున్నప్పుడు నేచర్లోని పాజిటివ్ ఎనర్జీస్ మనలోకి వస్తున్నట్లు భావన చేయాలి. శరీరంలోని మనస్సులోని ఆవేదనలు, బాధ, టాక్సిన్స్ మొత్తము ఎక్సేల్ తోటి బయటికి వెళ్ళిపోతున్నట్టు భావన చేయాలి. శ్వాసను గమనిస్తూ మెల్లగా తిరిగి మామూలు స్థితికి రావాలి. ఇలా అనులోమ విలోమ ప్రాణాయామ ప్రశాంతంగా చేయగలిగాము అంటే అసలు నో బీపీ, నో షుగర్, నో థైరాయిడ్ ఇలా అన్నింటికి
అనారోగ్య సమస్యలన్నింటికి నో చెప్పచ్చు. ప్రశాంతతకు, ఆరోగ్యానికి ఎస్ చెప్పి వెల్కమ్ చెప్పచ్చు.